నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలోని వాల్‌పేపర్ మార్చారని అడగటమే అందరూ కూడా. వాల్‌పేపర్ మార్చడం అనేది ఒక్క రోజుతో అయిపోయే పని కాదండి. అందుకని నేను లాస్ట్ టైమే పెట్టవలసిన వీడియో ఇది. కానీ ఇంకా కుదరక నేను వేరే వ్లాగ్ రెడీగా ఉంటే అది పెట్టేశాను. లేదంటే మాత్రము 1 బై 1 పెట్టేసేదాన్నండి. నా కిచెన్‌కి ఎవరో ఒకరు హెల్ప్ ఉండాలి. నాకేమో వీళ్ళు హెల్ప్ చేయకపోయే వీళ్ళ పనులు వీళ్ళకే సరిపోతున్నాయి. ఒక్కదాని వల్ల వాల్‌పేపర్ వేయటం అస్సలు కుదరదు. ఖచ్చితంగా ఒకరి సపోర్ట్ అనేది ఉండాలి. ఈ వాల్‌పేపర్ తోటి ఇదే లాస్ట్ వీడియో. ఇక్కడి నుంచి ఇది కనిపించదు, మారిపోతుంది అంతా కూడా. మొత్తం కూడా ఎలా నేను మళ్ళీ మార్చుకున్నాను నా చిన్న వంటగదిని అనేది వీడియోలో చూసేయండి. అలానే వీడియో చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. అలానే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మన మధ్య తరగతి కుటుంబాలకి ఎప్పుడు ఉన్న దాంట్లో సర్దుకుపోవటమే చాలా వరకు అలవాటు. మాకు కూడా అంతే. లేని దానికోసం ఆశపడి నిరాశపడే కంటే ఉన్నదాంతో తృప్తిగా ఉంటేనే మంచిది. నాకు నా వంటగది చిన్నదైనప్పటికీ చాలా బాగా నచ్చుతుందండి. అంటే ఎక్కువగా మనం ఉండేది ఇక్కడే కాబట్టి ఎక్కువగా వంటగదిని నేను కొంచెం అందంగా మార్చుకుంటాను. హాలు, బెడ్రూమ్ ఇవేంటంటే కొంచెం పెయింట్ వేసే పని ఉంది. అందుకని నేను వాటికి ఏమీ చేయట్లేదు. మళ్ళీ నా శ్రమ అంతా వృధా అయిపోతుంది. పెయింట్ అంటే ఎప్పటికైనా ఇంటికి పెయింటింగ్ కలర్స్తో వేయాలని కోరిక. అంటే ఎప్పుడో ఇంట్లో దిగినప్పుడు వైట్ పెయింట్ వేసాము అంతే. ఇంకా తర్వాత ఎప్పుడు వేసిందే లేదు. ఒకసారైనా వేస్తే ఇంక అప్పుడు నా క్రియేటివిటీతో ఏదైనా మంచిగా డెకరేషన్ అట్లా చేసుకుంటా. అప్పుడు ఎంత చేసినా కొంచెం వర్త్ అనిపిస్తుంది. దానికోసమనే చూస్తున్నాము. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరగకపోయి ఉంటే సీలింగ్ పెట్టి పెయింట్ వేసుకుందాం అనుకున్నాం. కానీ అసలు ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయో ఈ 3 మంత్స్లోని చాలా ఖర్చు అయింది. అయినా ఏం చేస్తాం చెప్పండి. ఏదైనా మన చేతుల్లో ఉందా? ఎలా జరగాలని ఉంటే అలానే జరుగుతుంది. దేన్నైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇక్కడ ఈ వాల్‌పేపర్స్ అయితే నేను కౌంటర్ టాప్‌కి అయితే 3 టైమ్స్ మార్చాను. ఫస్ట్ బ్లాక్, తర్వాత వైట్, మళ్ళీ తర్వాత బ్లాక్ వేశాను. అండ్ బ్యాక్ సైడ్ వాల్‌కి వేసిన పేపర్ మాత్రము 3.5 సంవత్సరాలు అవుతుంది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందే నేను వేసుకున్నాను అది. అంటే తర్వాత వేసింది కాదు, అంతకంటే ముందే వేసుకున్నానండి. ఆ తర్వాత కింద గ్యాస్ కింద మాత్రము కౌంటర్ టాప్‌ది నేనైతే ఎప్పుడూ మార్చలేదు వాల్‌పేపర్. ఇటు నుంచి ఇటు మార్చానే కానీ దాని కింద ఎప్పుడు మార్చలేదు. అందుకని దాని కింద అంత జిడ్డుగా మరకలు పట్టేసి ఉన్నాయి. పాపం మా వారు ఒక చాక్ తోటి మొత్తం రుద్దారనమాట. ఈసారి కౌంటర్ టాప్కి అయితే నేను వైట్ తీసుకున్నాను. ఇలా అనమాట. మొత్తం 3 వస్తాయి. కాంబో సెట్ కింద తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ వాల్కి అసలు ఎన్ని చూసానో తెలీదు. ఎన్ని చూసి ఆఖరిగా ఇది కొంచెం రివ్యూ బాగుంది అండ్ మంచి రేటింగ్ ఉందని చెప్పి ఇది తీసుకున్నాను. బ్యాక్ సైడ్ నేను వేసాను చూడండి ఆ చెక్స్ది నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ అదే వేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ పద్దాక అదైతే ఇంకా మార్చేందుకని ఇది కొత్తగా తీసుకున్నాను. ఇది ఎలా ఉంటుందో వేసిన తర్వాత చూడాలి. తీసుకున్నానే కానీ చాలా టెన్షన్ వచ్చేస్తుందనమాట. అసలు సెట్ అవుతుందా అవ్వదా, మన కిచెన్కి ఎలా ఉంటుందో అని చెప్పి. బ్యాక్ సైడ్ కిటికీకే పెయింట్ వేయాలని అయితే అనుకున్నాను. అందుకని ముందు ఒక క్లాత్ పెట్టి డస్ట్ అంతా తుడిచేసి తర్వాత మళ్ళీ ఒక తడి క్లాత్ పెట్టి తుడిచానండి. ఇంకా ఆరిపోయిన తర్వాత ఈ పెయింట్ గ్రీన్ కలర్ వేస్తున్నాను. గ్రీన్ అయినా రెడ్ అయినా అని అడిగితే మా ఇంట్లో వాళ్ళు గ్రీన్ వేయని చెప్పారు. ఈ పెయింట్స్ అన్నీ కూడా ఇప్పుడు కొన్నవేమీ కాదండి. 1 ఇయర్ బ్యాక్ నుంచే ఇంట్లో ఉన్నాయి. ఎప్పుడో కొన్నాను, ఏదో అప్పుడు అవసరమై కొన్నాను కానీ యూజ్ చేయలేదు. వాటినేమో ఇప్పుడు యూజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏమైనా కొన్నాను అంటే అవి వాల్‌పేపర్సే. మిగతా అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోటే మంచిగా చేసుకున్నాను. నాకు ఈ వర్క్ అంతా ఒక్క రోజులో అయితే అవ్వలేదండి. ఖచ్చితంగా 2 డేస్ పట్టేది మంచిగా చేసుకుంటే. కానీ మనం అలా చెయ్యం కదా. ఏదో ఒక పని పడతానే ఉండేది కాబట్టి 3 డేస్ చేశాను. 3 డేస్లో నాకు వాల్‌పేపర్స్ వేసేటప్పుడు మాత్రము వీళ్ళు హెల్ప్ చేశారు. ఇంకా మిగతాదైతే నేనే చేసుకున్నాను. నాకు ఇలా గేట్లకి వాటికి పెయింటింగ్ వేయటం అంటే ఇంట్రెస్టే. అమ్మ వాళ్ళ ఇంటికాడ గేట్లకి ఎప్పుడు మేమే వేసుకునే వాళ్ళమి. నా పెళ్ళికి మేమే వేసుకున్నాము. మంచిగా అంటే సెల్లో సాంగ్స్ పెట్టుకొని వింటా వేసేసాను. వేసిన తర్వాత లుక్ చూసి అబ్బా ఎంత బాగా వచ్చిందా అనిపించింది. చెల్లి పెళ్ళికి కూడా మేమే వేసుకున్నాము. వేసిన తర్వాత చూస్తే అప్పుడు అనిపించింది అబ్బో పర్వాలేదే, మనలో కూడా అంత ఇంత టాలెంట్ ఏడిసి వచ్చింది అని. ఎందుకంటే వేసేటప్పుడు ఏమనిపించదు కానీ తర్వాత లుక్ చాలా బాగా నచ్చుతుంది. ఇటువైపు నేను వేసేసాను. ఇంకా అవతల వైపు ఏమో పూర్ణిమ నేను వేస్తాను పిన్ని అని ఇందాక నుంచి అడుగుతుంది. ఇంకా అవతల వైపు వెళ్ళి వేయైతంటేనే అవతల వైపు వేసేసిందండి. ఇంక ఇది ఆరాలి. వాల్‌పేపర్ వేయకముందే పెయింట్ వేసేసానండి. మళ్ళీ పేపర్ మీద పడిందంటే ఇది పెయింట్ కదా, అంత తొందరగా పోదు, గలీజ్గా కానొచ్చిద్ది. వాల్‌పేపర్ అయితే నేను ఫస్ట్ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి. అండ్ పైన ఒక చాక్ పీస్తో అలా గీత గీసాను చూసారా బీస్ ముక్కతో. అది కూడా నేను కరెక్ట్గా గీత వరకు అలా తీసుకురావాలని ముందే డ్రా చేసి పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ ఎగుడు దిగుడు రాకుండా ఉండడం కోసం. వాల్‌పేపర్కి చాలా వరకు మనం ముందుగానే మార్క్ చేసి పర్ఫెక్ట్ కొలతలతో కట్ చేసి పెట్టుకుంటేనే మంచిది.
చాలా టెన్షన్ వచ్చేసిందండి నిజంగా. అప్పుడెప్పుడో వేశాను కదా! మళ్ళీ అప్పుడు నేను మా సిస్టర్ వేశాము. ఇప్పుడంటే పూర్ణిమ మా వారు హెల్ప్ తీసుకున్నాను. ఇంకా ఇలా ఒకవైపు నుంచి పూర్ణిమ పట్టుకుంటే నేను వెనక నుంచి పేపర్‌ని లాగుతా ఉన్నాను. లాగుతూ క్లాత్ పెట్టి ముడతలు రాకుండా తుడిచేస్తున్నానండి. మనము తుడవకుండా లాగేసామంటే మాత్రం ముడతలు పడిపోతాయి. నేను మాత్రము ఎంత కష్టమైనా నిదానంగా వేసుకుంటాను గానీ, ముడతలొస్తే మాత్రం నాకు అస్సలు నచ్చదనమాట. అందుకని చిన్నగా తీసుకుంటా వేయాల క్లాత్ పెట్టి వెంటనే తుడిచేసుకున్నాను. గట్టిగా తుడుచుకోవాలి. అప్పుడు బాగా స్టిక్ అవుతుంది. ఇది మనకి ఓన్లీ ప్లాస్టింగ్ చేసిన వాటికి అవుతుంది. ప్లాస్టింగ్ చేయని వాటికి గోడలకైతే అస్సలు అతుక్కోదు. మనీ వేస్ట్ అండి. లాస్ట్ టైం నేను వాల్‌పేపర్స్‌కి వెనకాల ఎక్స్ట్రా మధ్యలో ఒకటి వేసాను చూసారా? అంటే గ్యాస్ వెనకాల కొంచెం మరకలు అవేమీ పడినా కనిపించకుండా నీట్‌గా ఉంటుందని అది వేసుకున్నా. కానీ అది నాకు సెట్ అవ్వలేదనమాట. అంటే గ్యాస్ వెనకాల పర్ఫెక్ట్‌గా సరిపోక నేను ఇటు నుంచి ఇటు సైడ్‌కి వేయాల్సొచ్చింది. కానీ ఈసారైతే నేను అలాంటిదేమీ తీసుకోలేదు. ఓన్లీ మొత్తం ఒకటే వాల్‌పేపర్ మధ్యలో ఇంకేమీ ఎక్స్ట్రా వాల్‌పేపర్స్ అయితే వేయట్లేదు. లాస్ట్ క్లీనింగ్ వీడియో పెట్టేటప్పుడు చాలామంది పూర్ణిమ చదువుకున్న అమ్మాయి తనతో ఎందుకు పని చేపిస్తారు ఆ వయసులో చదువుకోవాలంటే, నాకు అది తెలుసు. కానీ వయసులో చదువుతో పాటు ఇంటి పని కూడా తెలిసి రావాలండి. తనకి ఆల్మోస్ట్ ఇవన్నీ ఏమీ కొత్త కాదు. ఎందుకంటే మేము పల్లెటూరులో పుట్టి పెరిగాం కాబట్టి మాకు అన్నీ అలవాటు అవుతాయి. ఇప్పటి నుంచే చదువు అనేది ఒక్కదాని మీద ఉందంటే రేపు అత్తారింటికి వెళ్ళేటప్పుడు చదువుకున్నావని అడగరు. ఏం పనులొచ్చు, ఏం వంటలొచ్చు అనే అడుగుతారు. అప్పటికి నేను బాగా ఎండొచ్చినప్పుడు పూర్ణిమని పంపించేసానండి. లాస్ట్‌లో నేనే చేసుకున్నాను మొత్తం కూడా. అంటే టిఫిన్ చేసిన తర్వాత చేశాం కదా! అప్పుడు బాగా ఎండొచ్చేసరికి నాకే పూర్ణిమని ఎందుకులే ఎండలో ఇలా ఉంచడం అని చెప్పి తనని పంపించేసి నేనే చేసుకున్నాను. ఆడపిల్లలన్నాక అన్ని పనులు నేర్పించాలండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఇక్కడ మన ఇంటికాడంటే ఏం చేయకపోయినా చెల్లుతుంది. కానీ రేపు అత్తారింటికి వెళ్ళేటప్పుడు అలా చెల్లదు కదా! అప్పట్లో మేము అలా నేర్చుకోబట్టే ఇప్పుడు ఎవ్వరి హెల్ప్ లేకపోయినా సరే పిల్లల్ని, ఇంటిని ఇంత చక్కగా చూసుకుంటున్నాము. ఎప్పుడు కూడా చదువు ఉండాలి. చదువుతో పాటు అన్ని పనులు తెలిసుండాలి. ఆ మాట నేను పూర్ణిమకి చెప్తే ఎవరు పిన్ని చెప్పింది అని చెప్పి నవ్వుకుంటుంది. తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే ఆడపిల్లలన్నాక సున్నితంగానే పెరగాలి. చదువుతో పాటు అన్ని పనులు చెప్తూ పెంచాలి. అప్పుడే రేపటి రోజుల్లో వాళ్ళు కూడా మంచిగా ఒకరి హెల్ప్ లేకపోయినా మంచిగా బతికేయచ్చు. వాల్‌పేపర్ కూడా నేను మొత్తం నాకు 4, 5 షీట్స్ వచ్చినాయి. ఇంకా వాటిని నాకు కట్ చేయకుండానే చాలా వరకు సరిపోయినాయి. కిందన మొత్తం కూడా ఇంకా పైన ముక్కలు కట్ చేసి అటాచ్ చేయాల్సొచ్చింది. ఫస్టు దానికి సరిపోయిద్దో లేదో చూసి అప్పుడు దీన్ని తీద్దాము అనుకున్నాను. ఇంకా అది సరిపోగా ఒక 2 షీట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని ఇవతల వైపు మిక్సీ పెడతాను కదండీ! అక్కడ కూడా అది తీసేసి ఇంకా దానికి కూడా మార్క్ అయితే చేసుకుంటున్నా వేసుకోవాలని. చిన్నప్పుడు నేను హాస్టల్లోనే పెరిగానండి. ఆల్మోస్ట్ 6, 7 ఇయర్స్ హాస్టల్లోనే నా చదువంతా గడిచింది. అయినా సరే హాస్టల్లో కూడా మామూలుగా అయితే హాస్టల్లో ఏ పని చెప్పరు అనుకుంటారు. కానీ మాకు అలా కాదు. అంటే చదువుతో పాటు పనులు కూడా వచ్చి రావాలి అని చెప్పి వాళ్ళు ఏం చేసేవారంటే వారానికి 2, 3 చొప్పున అలా క్లీనింగు, ఇల్లు ఊడవటము, బయట కల్లాపి వేసి ముగ్గు వేయటము ఇలా చేపించేవారనమాట. సో నాకు కూడా అలాగా చిన్నగా పనులన్నీ అలవాటు చేసుకుని ఇంకా తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇంకా ఆల్మోస్ట్ అంటే మొత్తం వచ్చాను కాదు, పెళ్ళైన తర్వాత చాలా వరకు నేర్చుకున్నానండి. ఇంకా అలాగా చిన్నగా కొంచెం అర్థం చేసుకున్నాను. పైన వాల్‌పేపర్ వేసేటప్పుడు నాకేమనిపియలేదు. కానీ ఈ కింద కౌంటర్ టాప్‌కి వేసినప్పుడే చుక్కలు కానొచ్చాయి. ఎందుకంటే పైది అంత తొందరగా స్టిక్ అయినా మళ్ళీ తీయడానికి అయ్యిద్ది. కానీ ఈ కిందిది మాత్రం అలా కాదండి. ఒకసారి స్టిక్ అయిపోయి ఒకదానికొకటి పొరపాటున అతుక్కుపోయి అంటే ఇంకా అది కట్ చేసి పడేయడమే తప్ప దాన్ని మళ్ళీ మనం సరిదిద్దలేమనమాట, లాగలేము. అక్కడే నాకు కొంచెం వాల్‌పేపర్ అయితే అది వేస్ట్ అయిపోయింది, పడేసాము. వాల్‌పేపర్ వేయటం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అసలు సెట్ అవుతుందా లేదా అనుకున్నాను కానీ సూపర్‌గా ఉంది. మా వారు కూడా ఫస్ట్ మొత్తం వైట్ అయిపోయింది అన్నారు. కానీ వేసిన తర్వాత లుక్ చాలా బాగుందన్నారు. ఇంకా కింద కౌంటర్ టాప్ కూడా వేసేసాను. కొంచెం నాకు ఈ మూల సరిపోలేదనమాట. ఒక్క షీట్ ఉందంటే సరిపోయేది. చివర కొంచెం సరిపోలేదు. అండ్ వెనకాల ఈ పోర్ట్స్ ఉన్నాయి కదా మట్టి కుండలు, వాటి వెనకాల కూడా కొంచెం నేను పాత వాల్‌పేపర్ తీసి ఇది వేయాలన్నమాట. ఇంకా 1, 2 షీట్స్ బుక్ చేస్తే నాకు సరిపోతుంది. అవి తర్వాత చిన్నగా చేయొచ్చులే. పై పనే కాబట్టి కిందదంతా కంప్లీట్ అయిపోయింది. అవైతే నేను మళ్ళీ ఆర్డర్ పెట్టాను. వచ్చాక మిగతాదైతే వేసుకుంటా. ఇంకా మొత్తం ఎంత చందరవందరగా ఉందో చూడండి. తీసిన వేస్ట్ వాల్‌పేపర్ ఫస్ట్‌దంతా కూడా తీసుకెళ్ళి బయట గోతంలో వేసేసాను. లేదంటే ఇంక ఇల్లంతా గదంతా నిండిపోయేది. ఇంకా నాకు కౌంటర్ టాప్‌కి వేసినవి మాత్రము మిగిలినాయండి. ఇంకా ఒకటైతే అసలు ఓపెనే చేయలేదు. మిగతా 2 మాత్రం కొంచెం ఓపెన్ చేసినవి. ఇంకా అవి అంటే టీవీ దగ్గర ఎక్కడైనా కొంచెం చూసి వేసుకుందాంలే అని చెప్పి నేను వాటినైతే అట్టి పెట్టాను. ఇంకా వాటితో పాటు నాకు
ఈ వేసిన తర్వాత ఉంటాయి కదా వెనకాల పేపర్స్, వాటిని కూడా నేను పడేయలేదు. వీటిని మనం చక్కగా సెల్ఫ్‌ల్లోని, బీరువాల్లో, బట్టల కబోర్డ్స్‌లోని బట్టల కింద వేసుకుంటే భలే ఉంటుంది లుక్కు. అందుకని ఇవన్నీ కూడా మంచిగా జాగ్రత్తగా వెంటనే చుట్టేసి పక్కన పెట్టేసానండి. వీటి వల్ల మనకు ఉపయోగం అదే, వాల్‌పేపర్‌ని యూజ్ చేసుకోవచ్చు. వెనకాల వేస్ట్ పేపర్ వస్తుంది కదా, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏది వృధాగా పోదు. ఇంకా మొత్తం మళ్ళీ యథావిధిగా రేకంతా కూడా క్లీన్ చేసేసి డబ్బాలన్నీ కూడా పూర్ణం అయితే తీసుకొచ్చి పెట్టేసింది. ఇంకా నేనైతే మొన్న వాల్‌పేపర్స్ అన్నీ వేశాను కదా, కింద పేపర్స్ అన్నీ సెల్ఫ్‌లో వేశాను కదా, అవన్నీ కూడా తీసేసాను. ఎందుకంటే పైన క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా కింద డస్ట్ పడిద్ది కదా, అవన్నీ తీసేసారండి. ఇప్పుడు మళ్ళీ నీట్‌గా తుడుచుకొని మళ్ళీ మొత్తం యథావిధిగా పేపర్స్ అన్నీ కూడా వేసుకోవాలి. వీటి లింక్స్ అన్నీ కూడా నేను వీడియోలో ట్యాగ్ చేశాను, ఒకసారి చూడండి ఎవరికైనా కావాలంటే. ఇప్పుడు తీసుకున్నవి అన్నీ కూడా క్వాలిటీ బాగుంది. నేను అప్పుడు లాస్ట్ టైం ఒకసారి వైట్ కౌంటర్ టాప్ది తీసుకుంటే వాల్‌పేపర్, అది నాకు అస్సలు క్వాలిటీ బాగాలేదు, తొందరగా చినిగిపోయింది. అసలు వేసేటప్పుడే అసలు నాకు అనిపించింది అనమాట, ఇదంత మంచిగా లేదని. అయినా ఇంకా తప్పక వేసేసాను. కానీ ఈసారి వచ్చిన వాల్‌పేపర్స్ అన్నీ కూడా క్వాలిటీ మంచిగా వచ్చిందండి, బాగా నచ్చాయి, వర్త్ అనిపించింది నాకు. ఇంకా నేను ఈ కింద సెల్ఫ్లో వేసిన పేపర్స్ కూడా నేను అప్పుడు ఎప్పుడో తీసుకున్నాను, మీకు తెలుసు. వీటి లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి, బాగున్నాయి. అవి కూడా మళ్ళీ వాష్ చేసి నేను యూజ్ చేస్తున్నా. లాస్ట్ టైం నేను ఇవి తీసుకునేటప్పుడు మేము ఇది వరకు తీసుకున్నామండి, దగ్గరగా కూడిపోతాయి, అసలు బాగోవు అన్నారు. నేను కొంచెం అలానే అనుకున్నాను, కానీ నాకైతే అలా ఏమీ లేదు, మంచిగా నీట్గా ఉన్నాయండి. ఇంకా పైన ఈ బండ అయితే పెట్టేస్తాను. అప్పట్లో ఇది పూజ గది కోసం అని చెప్పి ఉంచాము. పూజ గది కోసమనో సింక్ కోసమనో మొత్తానికి ఏదో ఇట్లా పెట్టేస్తారన్నమాట. అంటే పైన ఎందుకని పలకేయలేదని నేను అడిగితే అవి ఏవేవో చెప్పారు కారణాలు. అక్కడికి పూజ గది పెట్టుకుందామంటే బాగుంటుంది, చిన్నగా కూర్చొని కూడా పూజ చేసుకోవచ్చు. కాకపోతే పక్కనే కిచెన్ కదా, కంఫర్ట్గా అనిపించదు అని చెప్పి నేను అక్కడ ఎందుకని నాకు పెట్టాలి అనిపించలేదు. మా వారు కూడా అన్నారు, అక్కడే పెట్టుకోవచ్చు కదా, చక్కగా కూర్చొని పూజ చేసుకుంటావని. నాకు కూడా అదే మంచిది అనిపించింది, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరివి అక్కడే ఉంటాయి అన్నమాట పూజ గదులు, గ్యాస్ పక్కనే పెట్టుకుంటారండి. అప్పటికి చాలా టైం అయిపోయింది నైట్, ఇంకా పిల్లలు నిద్రపోతారని చెప్పి కుక్కర్లో రైస్ కడిగేసి పెట్టేశానండి. గ్యాస్ కూడా క్లీన్ చేద్దాం అనుకున్నా, ఇంక ఈరోజు అయితే కుదరలేదు. నెక్స్ట్ డే మళ్ళీ గ్యాస్ క్లీనింగ్ ఇంకా ఎక్స్ట్రా పనులు ఉన్నాయన్నమాట, అవన్నీ నెక్స్ట్ డే పెట్టుకుందామని చెప్పి ఇంకా ఉన్న గిన్నెల వరకు మొత్తం కూడా నీట్గా సర్దేసుకున్నాను. ఇక ఫ్రెష్ అయ్యి తిని నిద్రపోయేసరికి నైట్ 12 అయిపోయిందండి. ఇంకా సరిపోయింది అలాగా టైము. ఇది నెక్స్ట్ డే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంక ఇది కిచెన్, ఇక్కడ గరిటలు అయి పెట్టుకునే హ్యాంగర్ ఉంది కదండి, దాన్ని అనమాట. మేకులు ఇది వరకు ఆల్రెడీ కొట్టున్నాయి కదా, స్టిక్కర్ వేసేయటం వలన సరిగ్గా తెలియట్లేదు. ఇంకా మా వారిని పిలిచి దాని మీద అట్లా తడితే కనిపిస్తాయి కదా, వాటి మీదే మళ్ళీ సేమ్ మేకులు అయితే మా వారిని కొట్టేయమని చెప్పాను. ఇంకా తను కొట్టేసి హ్యాంగర్ పెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా దానికి నేను గరిటలన్నీ కూడా తగిలించేసాను. గరిటలకి ఇది నాకు బాగా యూజ్ అవుతుంది. ఇది లేకపోయి ఉంటే చిందరవందర ఉండేవి నిజంగా, అన్నీ ఒక పక్కన పెట్టేస్తే చాలా ప్లేస్ ఇవే తీసేసుకుంటాను అనమాట. కానీ ఖాళీ అయితే ఉండదు, మొత్తం నింపేసాను, నిండుగా ఉంటాయి గరిటలు మాత్రం. కిటికీ కూడా ఈ కింద ఇలాగా కొంచెం నా దగ్గర రెడ్ కలరు పెయింట్లా ఉంటుంది కదండి, అదైతే వేసుకున్నాను. అంటే కొంచెం బూజయి పట్టడం వలన కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది, అందుకని కొంచెం బ్రైట్గా ఉంటుందని అక్కడ అలా కలర్ వేసేసి, ఇవైతే మా వారు బేకరీలో అయితే అడిగి తీసుకొచ్చారు. ఒక్కొక్కటి 20 రూపీస్ అట్లా తీసుకున్నారు. మొత్తం ఇవి ఒక 1 kgs బేస్వి ఒక 3, మొత్తం 6 అయితే తీసుకురమ్మని చెప్పాను. అండ్ నా దగ్గర ఉండే ఈ ప్లాస్టిక్ ప్లేట్ ఒకటైతే పెయింటింగ్ వేసుకున్నానండి. ఎలా వేస్తాను ఏంటనేది ఒకసారి చూసేయండి. పెయింటింగ్ అయితే ఇక్కడ నేను వైట్ గ్రీన్, మామూలుగా వైట్ రెడ్, మామూలుగా మనము ఈ వార్నిష్ ముగ్గులు వేస్తాం చూడండి, అవే ఈ పెయింట్స్. వాటితోటే నేను ఇట్లా ఫస్ట్ వైట్ కలర్ బేస్ వేసేసాను. వైట్ వేసేసి కాసేపు ఎండలో అయితే ఆరబెట్టుకున్నానండి. ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ కొంచెం ఆరిపోయిన తర్వాత దాని మీద మళ్ళీ మనము రెడ్ కలర్ అయితే వేసుకోవాలి. ఈ కార్డ్బోర్డ్స్ అయితే మనకి 4 సైడ్లు కూడా కొంచెం ఈక్వల్గా మంచిగా ఉంటాయి అన్నమాట చూడటానికి. మామూలుగా మనం బయట ఒక కార్డ్బోర్డ్ కట్ చేసామంటే ఎగుడు దిగుడు అంటే కొంచెం గలేజ్గా కానొస్తాయి ఎడ్జెస్ అన్నీ కూడా. ఇదైతేనే పెర్ఫెక్ట్గా ఉంటుందని ఇవి తీసుకురమ్మని చెప్పాను మా వారితో. నేను ఫస్ట్ టైం నేను ఇలా వెనకాల ఒకటి డెకరేట్ చేసి పెట్టాను చూడండి, పెయింట్ వేసి. కాకపోతే అది నేను నా దగ్గర ఉండే రెడ్ కలరు నార్మల్గా ఉంటాయి కదా, ఫాస్ట్ రెడ్, సో వాటితోటి నేను ఇంక వైట్ ఇవేమీ లేకుండా నేరుగా దాన్నే వేసేసుకున్నాను. అది ఏంటంటే కొంచెం చేయి తగిలినప్పుడల్లా కలర్ అట్లా చేతికి అతుక్కుపోవడం అట్లా ఉండిద్ది, కానీ చూడటానికి బాగానే ఉండిద్ది నార్మల్ పెయింట్ లాగే. కానీ ఈసారి మాత్రము నేను నార్మల్గా పెయింట్స్ తోటే వేసుకున్నాను. అంటే మామూలుగా సున్నంలో కలిపే రంగుతో కాకుండా ఇవి పెయింట్స్ అనమాట, కొంచెం చూడటానికి మెరుస్తుంటాయి. అండ్ మనకి ఏదైనా పడినా సరే తుడుచుకోవటానికి బాగుంటుంది.
కొంచెం తెలివిగా ఆలోచించామంటే మన కిచెన్ ఎలాంటిదైనా సరే ఇలా అందంగా మార్చేసుకోవచ్చు. నేను ఆయిల్ కింద ట్రే అయితే కొత్తది పెట్టుకున్నానండి, పాతది పడేసి. అలానే గ్యాస్ కింద కూడా ప్లేట్స్ మళ్ళీ వాష్ చేసి పెట్టుకున్నా. అవి లేకపోయాయి అంటే ఇంకా అంతే, చెప్పక్కర్లేదు. ఇంకా ఈ గ్లాస్వి మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదండి, ఇవి కూడా మంచిగా వాష్ చేసి వాటర్ చేంజ్ చేసి మళ్ళీ కొన్ని కొత్త మొక్కలు అయితే తీసి వేసుకున్నా. వాటిని కూడా ఇలా 3 చోట్ల అందంగా పెట్టేసుకున్నానండి. ఈ ప్లాస్టిక్వి మనీ ప్లాంట్వి ఉన్నాయి కదా, ఇవి నేను ఎప్పుడో తీసుకున్నాను. బెడ్రూమ్లో డెకరేట్ చేద్దామని చెప్పి తీసుకున్నాను, కానీ బెడ్రూమ్లోనైతే ఇంకా చేయలేదు. అవి అలా ఒక చుట్టేసి పక్కన పడేసాను. ఇంకా వాటిలో ఒక 2 తీసుకున్నాను, అంటే మొత్తం నాకు 5 ఎన్నో వచ్చినాయి. అందులో ఒక 2 తీసుకొని ఒక రెండింటిని అయితే ఇలా అందంగా మార్చేసుకున్నా. ఇక్కడ ర్యాక్కి అలానే కిచెన్కి రెండింటికి కూడా 2 అయితే అలా సర్దేశానండి. బాగుంది కదా. ఇప్పుడు మా వారికి కూడా ఇది బాగా నచ్చిందంట. పూర్ణ కూడా అదే అంటుంది, ఇది మాత్రం సూపర్గా ఉంది పిన్ని అంటుంది. ఇంక ఇలా అయితే మార్చేసా. దీన్ని మొత్తం మా సాత్విక పీక్ పడేసింది, మొత్తం గమ్మంతా పోయింది ఒకవైపు. ఏదైనా చేతికి చిక్కటమే ఆలస్యము, పాడు చేసే వరకు ఊరుకోదు. ఈరోజు కూడా ఒకవైపు గమ్మంతా పోయి చండాలం చేసేసింది. ఇంకా ఒకవైపు ఉంటే దాన్నే యూజ్ చేసుకున్నా. ఇది మాత్రం నాకు ఒక పెద్ద టాస్క్ అండి బాబాయ్. ముగ్గు మాత్రం చూసినప్పుడు నాకు ఇదే వేయాలి, అంటే ఎక్కువ మెలికలు తిరిగి ఉంది కదా, నాకు ఇదే బాగా నచ్చింది. ఎలా అయినా సరే వేద్దాం అనుకున్నా. నా దగ్గర ఉన్న బ్రష్ ఏమో కొంచెం పెద్దదనమాట. అస్సలు జస్ట్ అట్లా బ్రష్ పెట్టడము అంటే మామూలుగా రుద్దడం అట్లా ఏమీ ఉండదు. జస్ట్ అట్లా బ్రష్ని ఆనీయటమే సరిపోయింది. అలా నాకు ఇది వేయటానికి కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంది. ఇక్కడ ఒకటి ఇది అంటే రెండింటికి పెయింట్ వేసుకున్నాను, కానీ ఒక్కదానికి ముగ్గు అయితే వేస్తానండి. ఇంకొకటి అయితే పెయింట్ వేసి పెట్టాను, ఖాళీ టైంలో ముగ్గు వేసుకోవచ్చని. 2 చేసి పెట్టుకున్నా, 2 కూడా ఒక్కొక్కటి గ్యాప్ ఇచ్చి పెట్టుకుందాంలే బాగుంటాయని. సో ఫైనల్గా ఎలా అయితేనే మొత్తానికి వేసేసానండి. మా వారేమో ఫస్ట్ ఇంత చిన్నగా వేస్తే ఏం కానొచ్చిద్ది అన్నారు, కానీ తర్వాత చూస్తే బాగుంది ఇప్పుడు అన్నారనమాట. ఇంక ఇదొకటి ప్లేట్ మీద అయితే నేను జస్ట్ అట్లా ముగ్గు ఒక్కటే పెట్టాను, సైడ్ బార్డర్స్ అలా ఏమీ వేయలేదండి. ఇలానే నాకు సింపుల్గా బాగా నచ్చింది. ఇలా వేసి ఇక్కడ పెడదామని, దీనికోసమని ఎలా ఆలోచిస్తే మా వారు పైన రేకుల మీద వేయటానికి ఎంసీలు తీసుకొచ్చారు. ఇంకా నేను అది ఎలా ఉంటుందని వాసన చూస్తున్నా చూడండి. ఇంకా ఎంసీలో కొంచెం ముద్ద తీసుకొని దాన్ని వేసి పెట్టాను, కానీ అది అసలు స్టిక్ అవ్వట్లేదు. మా వారేమో గోడ మీద అయితే అయ్యేదేమో, నువ్వు మధ్యలో షీట్ ఉంది కదా పేపర్ మీద, నీకు ఎలా అయ్యిద్ది అని అంటున్నారు. మొత్తానికి ఎలాగోకలా వేసి పెట్టాను. ఇది అవ్వకపోతే డబల్ టేప్ వేసి పెట్టాలి. ఇలా ప్లేట్కి ముగ్గు వేసి పెట్టడం మాత్రం చాలా బాగా నచ్చిందండి. చూడటానికి కొంచెం మంచి లుక్ వచ్చింది. అండ్ మిగతా కార్డ్బోర్డ్ అయితే నేను ఇలా గ్యాస్ పక్కన పెట్టేస్తాను. అండ్ ఇంకోటి చేశాను అన్నాను కదా, అది కూడా ముగ్గు వేసి ఉంటే అవతల వైపు పెట్టుకునేదాన్ని, ఇంకా దానికి ముగ్గు వేయలేదు. ఫైనల్లీ మై స్మాల్ కిచెన్ అయితే ఇలా రెడీ చేసుకున్నానండి. నాకు ఎందుకనో చాలా బాగా నచ్చింది. మా వారు కూడా 1కి 2 సార్లు అడిగా ఎలా ఉంది సెట్ అయిందా బావా అని చెప్పి. మా వారు కూడా చాలా బాగుందన్నారు. కర్టెన్స్ అయితే ఎప్పుడో వాష్ చేసి పెట్టానండి. ఇంకా కంప్లీట్ అవ్వగానే అవి కూడా కట్టేసాను. కర్టెన్స్ లేకపోతే చాలా డస్ట్ పడిద్ది, అవి ఖచ్చితంగా ఉండాల్సిందే. అవే ఇంకా మంచి లుక్ వస్తాయి. సో మొత్తానికి నా కిచెన్ ఎలా ఉందో మీరు చెప్పాలి, చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీకు కూడా నా ఐడియాస్ నచ్చాయంటే మాత్రం మీరు కూడా మీ వంటగదిని చక్కగా ఇలా అందంగా మార్చేసుకోండి. ఉంటా మరి. వీడియో చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేయాలి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.